జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాన్ లోకల్ లీడర్లంతా హల్చల్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ బరితెగించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. సిద్ధార్థ నగర్ పోలింగ్ బూత్ దగ్గర సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి ప్రభుత్వ కాన్వాయ్లో తిరుగుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు ఓపెన్గా డబ్బులు పంచుతూ బరితెగిస్తున్నారు. పోలింగ్ నడుస్తున్న సమయంలో బూతుల దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్రను వహిస్తున్నారు. రైట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఏదైతే నాన్ లోకల్ పీపుల్స్ ఎక్కువ అక్కడ హల్చల్ చేస్తారో దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో వెంగళరావు, రైమత్ నగర్, బోరబండ, యూసుఫ్గూడ, మధురా నగర్, షేక్పేట అన్ని డివిజన్లలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నాన్ లోకల్స్ అంతా కూడా ఇక్కడ తిరుగుతున్నారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కతో పాటు మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రోడ్లపై తిరుగుతూ ప్రజలను, ఓటర్లను ప్రలోభ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల కూడా అందుబాటులో ఉన్నా కూడా పెద్ద కాన్వాయ్ వేసుకుంటూ ఎన్నికలు కోడ్ ఉన్న దగ్గర డిప్యూటీ సీఎం తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం సెయింట్ ఆల్ఫోన్సా హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూత్ రోడ్డుకి వచ్చి అందరూ కూడా ఇక్కడ చేరుకొని వెంగళరావు నగర్, సిద్ధార్థ నగర్ పోలింగ్ బూత్ వద్ద నక్సీలో తిరుగుతూ హల్చల్ చేస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే రామదాస్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు. ఇకపోతే పోలీసులు సైతం వాళ్లకు వెంట పడుతున్నటువంటి పరిస్థితి. సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 121 పక్కన ఉన్న ఇంట్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ సిద్ధార్థ నగర్ ఏరియాలోని పోలింగ్ బూత్ ఏరియా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. వీడియో తీసుకున్నటువంటి మీడియా ప్రతినిధులతో గొడవకు దిగినటువంటి ఎమ్మెల్యే అంశాలు కాంగ్రెస్ గుండాలు మీడియాను చూసి అంశంతో కలిసి కారులో మెల్లగా పారిపోయేటువంటి పనిచేస్తారు. మొత్తం ఇదంతా కూడా చూస్తున్నటువంటి సందర్భంలో కేవలం ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఇష్టానుసారంగా బలవంతంగా ప్రజలను ప్రలోభ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కోట్ల రూపాయలకు మంచి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎత్తుకొస్తే గెలవాలనేటువంటి ఉద్దేశంతో లేనిపోని కుట్రలకు ప్రయత్నిస్తున్నటువంటి మేయర్ల వరకు కూడా, డిప్యూటీ మేయర్ వరకు అందరూ రోడ్ల మీద తిరుగుతూ ప్రజలను ప్రభావితం చేసేటువంటి ప్రత్యేక కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ మాత్రం కళ్ళు మూసుకొని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ విజయంకి పాల్పడుతుంది. బ్రైట్ ట్యూషన్ సెంటర్ భవనంలో నియోజకవర్గంలో ఖాళీ మహిళలను తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులు దొంగ ఓటర్ కార్డులు ఇచ్చి పోలింగ్ బూత్ చంపడానికి బయట నుండి మహిళలు తీసుకొచ్చిన 40 ఆటోలలో మహిళలను తరలిస్తూ ఆటోలలో మహిళలను తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ చేత రిగ్గింగ్కు పాల్పడేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా ఇది అప్రజాస్వామికంగా ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినా ఎవరికి ఏం చేసినా కూడా లాభం లేకుండా పోయింది. అదే సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు వెళ్తే మాత్రం ఇటు అభ్యర్థి సునీత పైన కూడా పోలీసులు దుర్దుగా ప్రవర్తిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా అప్రమత్తంగా తెచ్చుకోవచ్చు. విదేశీగా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకునేటానికి కనపడుతోంది. విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా స్థానికేతరులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ ఎమ్మెల్యేల భర్తల సైతం కాంగ్రెస్ నేతలు వీరంగం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ వంట పాడుతున్నటువంటి పోలీసుల వంట ఒకవైపు అయితే ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఈసీకి మరొకటి తయారైంది. కాంగ్రెస్ నేతల గుండాయిజానికి వంటపాడుతున్నటువంటి పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగంటి సింగర్ మాత్రం అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థిని అడ్డుకోవడం ఏంటని అడిగిన సందర్భంలో అవన్నీ మాకు చెప్పకూడదు, కనుక వెళ్ళిపోనంటూ వాళ్ళ పైన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కొనసాగిస్తున్నారు. మీడియాపై కూడా పార్టీలు గురించి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ అరాచకాలు ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదనేటువంటిది కూడా అర్థం కావట్లేదు. అభ్యర్థులపైన కూడా జులుం ప్రదర్శిస్తున్నారు. ఈసీ అభ్యర్థులంతా ఎక్కడున్నారో కూడా తెలియదు. కనీసం
నడి రోడ్లపైన కాంగ్రెస్ నేత దౌర్జన్యాలు చేస్తూ ఇష్టానుసారంగా వివరిస్తున్న కొంతమందిలో ఈసీ పట్టించుకోవడం లేదు. డ్రోన్ కెమెరాలు కనబడడం భాస్కర్, డిప్యూటీ సీఎం బట్టి ఇంత పెద్ద ఎత్తున కాన్వే వేసుకుని అక్కడ ఎందుకు వెళ్తున్నట్టు, ఎటు వెళ్తున్నట్టు, ఎందుకు అసలు ఇదైతే ఆయనకు తెలియదా? తెలియని విషయం కాదు, కోడ్ ఉల్లంఘిస్తున్నాం అనే విషయం అవన్నీ తెలియకుండానే ఇలా చేస్తున్నాను అనుకోవాలా? ఏకంగా డిప్యూటీ సీఎం తన కాన్వాయ్లో వెళ్తున్నాడు, విధులు తీసుకెళ్తున్నాడు, ఎన్నికల వేళ ఎందుకు తిరుగుతున్నాడు అనేది మాత్రం అర్థం కావడం లేదు. పెద్ద ఎత్తున డబ్బులు విడుదలతో ఓటర్లను కొలవ పెట్టడానికి మాత్రం ప్రయత్నిస్తున్నటువంటి వ్యవహారం అయితే కనిపిస్తోంది. పొంగులేటి అనుచరులు అయితే రోడ్లపై వీరంగం సృష్టిస్తూ ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించే తీరైతే కనిపిస్తోంది. పొంగులేటి అనుచరులు కొద్దిసేపటి క్రితం ఓటర్లను కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగించారు. వారితో దాడికి కూడా దిగారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా వ్యతిరేకించడంతో వ్యవహారం ఎట్లా ఉంటే అటు డిప్యూటీ సీఎం బట్టి మాత్రం ఏకంగా తన కాన్వాయ్ అంతటిని వాడుకుంటూ కాన్వాయ్ తీసుకొని నేరుగా ఆ ఏరియాలో తిరుగుతూ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని ప్రదర్శించడం మాత్రం ఎంత మాత్రం ఆక్షేపణీయం కాదు అనేటువంటి మాత్రం అర్థం చేసుకోవాలి. ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. డాన్ బాస్కో స్కూల్ పోలింగ్ బూత్ ఆవరణలో కారులో చక్కర్లు కొడుతున్న చెరులింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నెంబర్ ప్లేట్ లేని వాహనంలో గన్మెన్లను పక్కన ఎర్రగడ్డలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇంత నిస్సిగ్గుగా అసలు కనీసం ఎమ్మెల్యేలను మర్చిపోయి ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇట్లా ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగించడం సరైనటువంటి అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోకపోవడం ఏంటి అనేటువంటి మాత్రం తెలుస్తోంది. ఓవైపు ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రక్రియను చూడాల్సినటువంటి అబ్జర్వర్లు కూడా ఎక్కడ కనిపించకపోవడం, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నేరుగా అక్కడికి వచ్చి వాళ్ళతో కలిసి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇది అప్రజాస్వామికమైనటువంటి పద్ధతిలో ఏమైనా జూబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఒక మహిళ పోటీ చేస్తున్న సందర్భంలో ఆమెను ప్రశ్నిస్తుంటే ఆమె కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఉండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలో జరుగుతుంది. ఎన్నికల పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికార అహంకారానికి అద్దం పట్టే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఇంత జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ పడుతున్నది. పైపెత్తు పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంత జరుగుతున్న పోలీసు కమిషనర్ కావచ్చు, దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ అయినటువంటి పచ్చూరు ఇబ్బంది కావచ్చు, వాళ్ళెవరు కూడా వాళ్ళ కనీసం ఈ ఇన్సిడెంట్ జరుగుతుంటే అటు చూసిన పాపాన పోవడం లేదు. వచ్చినటువంటి అధికారులు బోరబండ పెరమద్ నగర్ లో ఉన్నటువంటి ఇక్కడ బందోబస్తు ఇచ్చినటువంటి పోలీసులు అందరూ కూడా బోరబండ పోలీసుల్లో కూర్చొని కాఫీలు టీవీ తాకుంటూ ఉంటున్నారు. బయట వాతావరణం ఏం జరుగుతున్నా కూడా కనీసం అధికార పార్టీ వాళ్ళు ఉన్నారంటే అది చూడడానికి కూడా మొగ్గు చూపడం లేదు. కనీసం ఆ మాటను వినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రకంగా కొనసాగితే పెద్ద ఎత్తున 20,000 నుంచి 30,000 వరకు దొంగ ఓట్లు పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. దొంగ ఓట్లతో పాటు ప్రజలను మధ్యపెట్టి అనేక రకాలుగా భయపెట్టి మధ్యపెట్టి డబ్బులు ఎరచూసి ప్రజలను తీవ్రంగా వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏకంగా డిప్యూటీ సీఎంఏ ఇట్లా కొనసాగడం మాత్రం పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తోంది. ఇక ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు ఫిర్యాదు చేసిన అటువైపు పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.